హాయ్ అండి, అందరికీ నమస్తే. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. తెలంగాణలో ఆసరా పెన్షన్ల కోసం వికలాంగులు పడిగాపులు అయితే కాస్తున్నారండి. దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే చెప్తాను. ఇక్కడ దివ్యాంగులు అయితే కొత్త పెన్షన్ల కోసం అలసిపోయేలాగా తిరుగుతున్నారని మనకైతే ఈరోజు అప్డేట్ వచ్చింది. మరి కొత్త పెన్షన్లు ఎప్పుడు రిలీజ్ చేస్తారని వీళ్ళందరూ కూడా నిలదీస్తున్నారు. సో ఈరోజు వచ్చిన అప్డేట్ ఏంటంటే, గంగాధర మండల పరిషత్ కార్యాలయం ఎదుట దీనంగా చూస్తున్న ఈయన పేరు సావనపల్లి మొండయ్య. ఉద్యారం గ్రామానికి చెందిన ఈయన గ్రామ పంచాయతీలో ట్రాక్టర్ చోదకుడిగా పనిచేస్తూ 3 ఏళ్ల క్రిందట డంపింగ్ యార్డ్లో కాలు దిగబడిపోయి ముళ్ళు కుచ్చి ఇన్ఫెక్షన్ సోకి కాలు తొలగించారు. వైద్యానికి 7 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. 12/9/2023న సదరం శిబిరంలో వైకల్యం కలిగినట్లు ధృవీకరణ పత్రాన్ని జారీ చేశారు. పలుమార్లు ఆసరా పెన్షన్ల కోసం దరఖాస్తు చేసినప్పటికీ మంజూరు కాలేదు. కాలు పోయి ఉపాధి కోల్పోగా పెన్షన్ కోసం నిరీక్షిస్తున్నట్లు వాపోయారు. ఇదిలా ఉంటే ఇంకొకరి బాధ కూడా చూద్దామండి. ఈ చిత్రంలోని వాళ్ళ పేర్లు పాములపర్తి సత్యయేది, గంగాధర మండలం కోట్ల నరసింహాలపల్లి. వడ్రంగి పనులు చేసుకునే ఈయన 5 ఏళ్లుగా పక్షవాతంతో బాధపడుతున్నారు. 50% అంగవైకల్యం కలిగినట్లు వైద్యాధికారులు ధృవీకరణ పత్రం అందించిన ఆసరా పెన్షన్ మంజూరు కాక ఇబ్బందులు పడుతున్నారు. ఆయన భార్య కవిత కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటుంది. చూశారు కదండి, ఈ ఒక్క మండలం, ఈ ఒక్క జిల్లాలో వాళ్ళే కాదండి, ఇంకా చాలామంది చాలా జిల్లాల్లో ఎదురు చూస్తున్నారు ఈ ఆసరా పెన్షన్స్ కోసం. దివ్యాంగులు, వితంతులు, వృద్ధులు, చేనేత, కల్లుగీత, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, బోధకాలు బాధితులు ప్రతి నెల ఈ పెన్షన్ వస్తేనన్నా మేము మందుల కోసమన్నా మేము వాడుకుంటామని చెప్పేసి అని పాపం ఎదురు చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. మరి వీళ్ళకి మోక్షం ఈ బడ్జెట్లో రిలీజ్ చేస్తారా అనేది కూడా మనకి ఇంకా తేలాల్సి ఉందండి. మనకి కొత్త పెన్షన్ల గురించి బడ్జెట్ రిలీజ్ చేయబోతున్నారని తెలుస్తుంది. దీని మీద ఇంకా కన్ఫర్మేషన్ అయితే రాలేదండి. మరి ఈ రోజు నుంచి అసెంబ్లీ సమావేశాలు అయితే జరుగుతున్నాయి. దాంట్లో బడ్జెట్ పెడతారని తెలుస్తుంది. ఈ కొత్త ఆసరా పెన్షన్స్ గురించి కానీ, పాత వాళ్ళకి పెన్షన్ పెంచే విషయం కానీ ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చిన గవర్నమెంట్ నుంచి తప్పకుండా మీకు ఎప్పటికప్పుడు లేటెస్ట్ న్యూస్ని అందిస్తానండి నేను. అలా మీకు అందించాలంటే మన వీడియోస్ని మీ దాకా తీసుకురావాలి అంటే కనుక ముందుగా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. గంట సింబల్ ఆల్ అని పెట్టుకుంటే ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. గవర్నమెంట్ నుంచి ఈ ఆసరా పెన్షన్స్కి సంబంధించి ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా తప్పకుండా అందిస్తాము. మరి మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాము. పెన్షన్లు పెంచాలని, కొత్త వాళ్లకు పెన్షన్స్ ఇవ్వాలని మా వంతు ప్రయత్నంగా మేము అధికారుల దగ్గరికి న్యూస్ తీసుకెళ్లాలనుకుంటున్నాము. మరి మీలో ఎంతమంది ఈ వీడియోని షేర్ చేయగలరో అంతమందికి షేర్ చేయండి. అధికారుల దగ్గరికి వెళ్ళేదాకా దయచేసి ఈ న్యూస్ని మీ ఫ్రెండ్స్లో, ఫ్యామిలీ మెంబర్స్లో అందరికీ షేర్ చేయండి. మరి ఈ న్యూస్ అధికారుల దాకా వెళ్ళి వీళ్ళందరికీ కూడా న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను. ఇటు ఒంటరి మహిళలు కానీ, వితంతులు కానీ, వికలాంగులకు కానీ, బోధకాలు వారికి కానీ, ఇక మీ ఆసరా పెన్షన్స్ కేటగిరీ వాళ్ళందరికీ కూడా న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను. ఇటు కొత్త వాళ్ళకి కావచ్చు, అటు పాత వాళ్ళకి కావచ్చు, అందరికీ న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను. మీరు కూడా కోరుకున్నట్లయితే ఈ న్యూస్ని అధికారుల దగ్గరకు వెళ్ళేదాకా షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్లో, ఫ్యామిలీ మెంబర్స్లో, గ్రూప్స్లో అందరికీ షేర్ చేసి వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.